హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. శ్రేష్ట 2024కు సంబంధించి అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి టైం అయిపోయింది. అప్లికేషన్ అందులో కూడా సబ్మిట్ చేశారు. అయితే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడుతో మనకి కొన్ని జనరల్గా మిస్టేక్స్ రావచ్చు. ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేయడానికి శ్రేష్ట వారు కూడా ఎప్పుడు కరెక్షన్ విండోస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేసుకోవచ్చు. దీనికి మనకి 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కరెక్షన్స్ విండో సంబంధించిన ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు, ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు శ్రేష్ట వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఈ కరెక్షన్స్ మనం చేయగలం, వేటిని చేయగలం అనేది చూద్దాం. చూడండి, ఇది శ్రేష్టకు సంబంధించిన మెయిన్ వెబ్సైట్. ఇక్కడ మనకి ఒక స్క్రోల్ అవుతుంది, కరెక్షన్ విండో ఇస్ లైవ్ అంటున్నారు. ఇక్కడ మనం క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుంది. అసలు ఏమేమి కరెక్షన్ చేయొచ్చు, దీని డేట్ ఏమిటి అనేది మనం చూసినట్టయితే ఈ విధంగా మనం చూడండి. వీళ్ళు పబ్లిక్ నోటీస్ ఎప్పుడు ఇచ్చారంటే 6 ఏప్రిల్ 2024. చూడండి, ఎగ్జామినేషన్ శ్రేష్ట నెట్స్ 2024 డ్యూరేషన్ ఆఫ్ కరెక్షన్ ఇన్ ద పర్టికులర్స్ 6వ తారీఖు నుంచి 6 ఏప్రిల్ నుంచి 8 ఏప్రిల్ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కరెక్షన్ విండో ఓపెన్ అయి ఉంటుంది. ఆ ఫీల్డ్స్ ఏం కరెక్షన్ యాజ్ పర్ అనెక్స్యూర్ 1 కూడా ఇచ్చారు. ఏమేమి ఫీల్డ్స్ మనం కరెక్షన్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ వాటిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇవి మనం కరెక్షన్ చేసుకోగలిగేవి, చేసుకోలేనివి యాక్షన్స్, ఫీల్డ్స్ ఏమిటి. క్యాండిడేట్ షెల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్, అంటే వీటిని కరెక్షన్ చేసుకున్నా కుదరదు. ఏంటంటే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్, పర్మనెంట్ అండ్ ప్రెజెంట్ అడ్రస్, ఈ మూడిట్ని మనం కరెక్షన్ చేసుకోలేము. చూడండి, క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏంటి, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్లాస్, ఫోటోగ్రాఫ్, అంటే మనం అప్లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్ సరిగా లేనట్టయితే మళ్ళా అప్లోడ్ చేసుకోవచ్చు. సిగ్నేచరు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్. చాలా మంది నన్ను అడగడం జరిగింది, ఇన్కమ్ సర్టిఫికెట్, ఓల్డ్ సర్టిఫికెట్ మనం అప్లోడ్ చేసేవాడిని ఇప్పుడు పరిస్థితి ఏమిటన్నారు. ఇప్పుడు మీ దగ్గర అందుబాటులో ఉన్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికెట్ అని, క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ మళ్ళీ తిరిగి అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేసిన నో ప్రాబ్లం. ఎందువల్లంటే అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్లో మీరు కరెక్ట్గా ఒరిజినల్ లేటెస్ట్ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేసినట్టయితే సరిపోతుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ని కరెక్షన్ చేసుకోవచ్చు, జెండర్ని కరెక్షన్ చేసుకోవచ్చు, కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అని ఉన్నాయి కదా, వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. సబ్ కేటగిరీ పీడబ్ల్యూబీడీని కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఎగ్జామినేషన్ సిటీస్ విత్ ఇన్ ద సేమ్ స్టేట్ ఆర్ యూనిటరీ టెరిటరీస్. ఇంకా ఏం చేంజ్ చేసుకోవచ్చు అంటే ఎగ్జామినేషన్ సిటీస్ని ఆ స్టేట్లో, మీ స్టేట్లో మీరు సెలెక్ట్ చేసుకున్న స్టేట్ ఉంటుంది కదా, ఆ స్టేట్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సిటీ సెలక్షన్ ఆల్ 4 ప్రిఫరెన్సెస్, 4 ప్రిఫరెన్సెస్ మనం ఇస్తాం ఆన్లైన్లో ఇచ్చేటప్పుడు, ఆ 4ని కూడా మనం మార్చుకోవచ్చు. ఈ విధంగా ఈ 4 ప్రిఫరెన్సెస్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇవి కరెక్షన్ చేసుకునేవి. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆలోచించుకుని మీరు ఏది కరెక్షన్ చేయాలనుకుంటారని, వీటికి ఎలా అవుతుందో అనేది ఒకసారి మీరు అవగాహనకు వచ్చి మీరు లాగిన్ అయ్యి కరెక్షన్ చేసుకోవచ్చు. అదే విధంగా అనేది చూద్దాం. జనరల్గా మీ అందరికీ తెలుసు ఈ శ్రేష్ట వెబ్సైట్ కూడా, ఈ శ్రేష్ట మెయిన్ వెబ్సైట్ యొక్క లింక్ నా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. మీరు ఆ లింక్ను ఓపెన్ చేసిన మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది కూడా 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మనం కరెక్షన్ చేసుకోవచ్చు. అప్పుడు మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ శ్రేష్ట 2024 దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మీ అందరికీ మొబైల్కి నెంబర్కి, అదేవిధంగా మెయిల్ ఐడికి కూడా మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసినప్పుడు మీరు అప్లికేషన్ బ్యాకప్ తీసుకుని ఉంటారు. ఆ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెక్యూరిటీ పిన్, ఇక్కడ కనిపిస్తున్న సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ అయినట్టయితే
మీకు ఆటోమేటిక్గా కరెక్షన్ విండో మీ అప్లికేషన్ తిరిగి ఓపెన్ అవుతుంది. మరలా మీరు కరెక్షన్ చేసుకుని సబ్మిట్ చేయొచ్చు. ఓకే. ఈ విధంగా మనం ఈ కరెక్షన్ విండోస్‌ని ఓపెన్ చేసుకొని మన అప్లికేషన్‌లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినట్టయితే వాటిని సరి చేసుకొని తిరిగి మళ్ళీ అప్‌లోడ్ చేయొచ్చు. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈ కరెక్షన్ విండోస్‌కి సంబంధించిన డీటెయిల్స్. మై డియర్ ఫ్రెండ్స్ నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్‌తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.